హాయ్ హలో వెల్కమ్ టు రాధా నాయుడు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను లెగ్ పీసెస్ ఫ్రైతో అయితే వచ్చేసానండి. ఎంతో టేస్టీగా ఉండే, బయటికి క్రిస్పీగా, లోన జ్యూసీగా ఉండే ఈ లెగ్ పీసులు ఫ్రై అనేది టేస్ట్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. నేను చెప్పే కొలతల ప్రకారంగా మీరు చేసుకున్నారంటే మీకు చాలా బాగా అయితే కుదురుతుందండి. అంత పర్ఫెక్ట్‌గా అయితే వస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే అండి నేను క్లీన్‌గా 6 లెగ్ పీసెస్ అయితే క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పుతో అయితే నీట్‌గా క్లీన్ చేసుకొని అయితే తీసుకున్నాను. నేను తీసుకున్నవి ఇంచుమించు 1 కిలో వరకు ఉంటాయండి. వాటికి నీట్‌గా ఘాట్లయితే పెట్టుకున్నానండి. ఆ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మసాలా అనేది లోన వరకు వెళ్ళి లెగ్ పీసెస్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. వాటినన్నిటిని కూడా వెడల్పాటి బౌల్‌లో అయితే తీసుకున్నాను. వెడల్పు బౌల్‌లో తీసుకోవడం వల్ల ఏంటంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే తీసుకున్నాను. సాల్టు మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి అయితే యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను. అరచెక్క నిమ్మరసం అనేది పిక్కలు లేకుండా యాడ్ చేసుకున్నాను. ఈ మసాలా అన్నిటినీ కూడా లెగ్ పీసెస్‌కి బాగా పట్టించాలి. ఆ ఘాట్లలోకి మసాలా అనేది వెళ్ళేటట్టు నీట్‌గా కలుపుకోవాలి. అప్పుడే లెగ్ పీసెస్ అనేవి చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయండి. వాటర్ అయితే అస్సలు లేకుండా చూసుకోవాలి. వాటర్ ఉంటే లెగ్ పీసెస్ టేస్ట్ అనేది అంత బావుండదు. మసాలా కూడా బాగా పీసెస్‌కి పట్టదు. పీస్‌కి కూడా బాగా పట్టించాలండి. వీటన్నిటికి కూడా ఒక 10 నిమిషాలైతే నేనైతే మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అలా 10 నిమిషాలు పెట్టుకోవడం వల్ల లెగ్ పీసెస్ టేస్ట్‌గా అయితే ఉంటాయి. 10 నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నానండి. చూసారా లెగ్ పీసెస్‌కి మసాలా అనేది ఎంత బాగా పట్టిందో. ఇలా ఉండడం వల్ల ఏంటంటే లెగ్ పీసెస్ అయితే చాలా అంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయండి. అదేవిధంగా ఇప్పుడు నేను కేఎఫ్‌సి పౌడర్ అయితే ఈ లెగ్ పీసెస్‌లో అయితే యాడ్ చేశాను. ఇది మనకి స్టోర్స్‌లో అయితే దొరుకుతుందండి. కావాలంటే ట్రై చేయండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి పౌడర్, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ మైదా పిండి ప్లేస్‌లో శనగపిండి అయినా మనం తీసుకోవచ్చు. టేస్ట్ అనేది బావుంటుంది. అది మీ చాయిస్. 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే, మనం డీప్ ఫ్రై చేసేటప్పుడైతే ఈ లెగ్ పీసెస్ అనేవి అంత ఆయిల్ అయితే పీల్చుకోవు. మొత్తం ఈ మిశ్రమాన్నంతటిని కూడా లెగ్ పీసెస్‌కైతే బాగా పట్టించాలి. కోటింగ్ అయితే బాగా ఎక్కాలండి. ఇలా అయితే పట్టించుకొని, ఎప్పుడైతే పిండ్లు టైట్ అయ్యాయి అనిపిస్తుందో వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువగా అయితే వాటర్ యాడ్ చేయకూడదండి. ఎక్కువగా గానీ లూజ్ అయిపోయింది అంటే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆ కోటింగ్ అనేది బయటకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఉంటే సరిపోతుందండి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా బావుంటుంది. ఈ మిశ్రమాన్ని లెగ్ పీసెస్ అన్నిటినీ కూడా ఒక అరగంట పాటైతే పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత అయితే నేను చూపిస్తున్నానండి. చూసారా ఎంత బాగా మసాలా అనేది లెగ్ పీసెస్‌కి పట్టిందో. అరగంట పాటు నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ మసాలా అనేది ఆ ఘాట్లలోనికి వెళ్ళి ఆ లెగ్ పీసెస్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే నేను హీట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక్కొక్క లెగ్ పీసు ఆ ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువైతే వేసేయొద్దండి. ఆ కళాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. మంట అనేది మరీ హైలో అయితే పెట్టుకోవద్దు. సిమ్‌లో పెట్టుకొని మాత్రమే ఈ లెగ్ పీసెస్ అనేది వేయించుకోవాలి. హైలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే పైన కోటింగ్ అనేది త్వరగా మాడిపోతుంది. లోన పచ్చి పచ్చిగా ఉంటుంది. లెగ్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలైనా సరే ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత అయితే టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అయితే ఒక్కొక్క లెగ్ పీస్‌ని బయటికైతే తీసేసుకోవాలి. సేమ్ ఇదే పద్ధతిలో మిగతా లెగ్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్‌లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. అన్నీ వేయించుకున్న తర్వాత సెకండ్ టైం కూడా సేమ్ అదే ఆయిల్‌లో బాగా హైలో పెట్టి ఆయిల్‌ని అన్ని లెగ్ పీసెస్ కూడా రెండోసారి కూడా వేపుకోవాలి. ఫస్ట్ టైం ఒకసారి వేపుకోవడం వల్ల ఏంటంటే లెగ్ పీసెస్ అనేవి అంత బాగా ఉడకవు.
బయటికి క్రిస్పీగా ఉండి లోనైతే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా సెకండ్ టైం కూడా వేయించుకోవడం వల్ల ఏంటంటే లెగ్ పీసెస్ అనేవి లోన వరకు ఉడికి చాలా జ్యూసీగా ఉంటాయి. చాలా బావుంటుంది టేస్ట్. ఇలా నేను చెప్పే కొలతల ప్రకారంగా చేసుకున్నారు అంటే లెగ్ పీసెస్ అనేవి పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేసేయండి.